myself Peddabena Kumar, GK and Current Affairs faculty. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల కాలంలో నరేంద్ర మోదీ గారికి ఒక దేశం అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని ఇచ్చి రికార్డు కెక్కారు. సో గతంలో అనేకమైనటువంటి దేశాలు నరేంద్ర మోదీ గారికి అనేకమైనటువంటి ఆ దేశ అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారాలు ఇచ్చాయి. సో ఈసారి సిషెల్ అనేటువంటి ఒక దేశం ఆ దేశం యొక్క అత్యున్నతమైనటువంటి పురస్కారమైనటువంటి గార్డియన్ ఆఫ్ ద బ్లూ హారిజన్ అనేటువంటి బిరుదును ఇచ్చింది. సో ఎందుకు ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది అని అంటే, సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షను, సో సస్టైనబిలిటీ, పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిలో చూపించినటువంటి నాయకత్వానికి గాను ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. అయితే ఇదే పర్యటనలో సిషెల్ నేతలకు కూడా నరేంద్ర మోదీ గారు మన దేశంలో వివిధ ప్రాంతాల్లో అత్యంత పేరు మోసినటువంటి కొన్ని బహుమతులను ఇవ్వడం జరిగింది. సో అక్కడికి ఈ పర్యటనలో వెళ్ళినటువంటి సందర్భంలో ఇక్కడ మీరు చూడండి, ఇత్తడి తాబేలును ఇచ్చారు. ఈ ఇత్తడి తాబేలును తయారు చేసింది ఏ రాష్ట్రంలో అని అంటే ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో తయారు చేశారు. సో ఇదే కాకుండా అది సిషెల్ అధ్యక్షురాలైనటువంటి ప్రథమ మహిళకు వెరోనిక్ హెర్మినికి మహేశ్వరి పట్టు శాల్వాని ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి మధ్యప్రదేశ్లోని మహేశ్వరి శాల్వను పట్టు పత్తి దారాలతో ఇది రూపొందించడం జరిగింది. తర్వాత కర్ణాటకలోని బీదర్కు ప్రసిద్ధి చెందినటువంటి బిద్రి వేర్ పెట్టెలను ఒకటి, అదేవిధంగా ఉపాధ్యక్షుడైనటువంటి సెబాస్టియన్ పిల్లేకు సిక్కింలో తయారైనటువంటి ఒక ఆర్కిడ్ కళా చిత్రాన్ని అతనికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్కిడ్ జాతి పుష్పాలతో రూపొందించినటువంటి నెమలి చిత్రం అనేటువంటిది ఇది ఏంది అని అంటే దౌత్యపరమైనటువంటి సంబంధాలను సూచికగా ఉపయోగపడుతుంది. అందుకనే ఈ ఆర్కిడ్ జాతికి చెందినటువంటి పుష్పాలతో తయారు చేసినటువంటి నెమలిని దేశ ఉపాధ్యక్షుల వారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఆర్కిడ్ అనేటువంటిది సిషెల్ దేశం యొక్క నేషనల్ ఫ్లవర్ అన్నమాట, జాతీయ పుష్పం. సో తర్వాత ఇక్కడ ఉపాధ్యక్షుడి యొక్క సతీమణికి మాత్రం కంచీపురము దూపట్టును బహుకరించారు. ఇది ముదురు మోర్ రంగులో ఉండి ఈ స్కార్ప్ పైన బంగారు జరీతో ఆలయ శిల్పాలను రూపొందించడం జరిగింది. సో ఇక్కడ అందరికీ అంటే జాతీయ అసెంబ్లీ స్పీకర్ అజరేల్ ఎర్నెస్టాకు కూడా ఏమిచ్చారు, ఎంబ్రాయిడరీ షాల్వాను ఇచ్చారు. ఇది తమిళనాడులోని నీలగిరి కొండలో ఉండే తొడా అనేటువంటి ట్రైబల్స్ తయారు చేస్తారు. ఇలా ఈ విధమైనటువంటి బహుమతులను ఒకటేమో వచ్చేసి ఉత్తరప్రదేశ్, తర్వాత వచ్చేసేమో కర్ణాటక బీదరు, తర్వాత వచ్చేసేమో సిక్కిం యొక్క ప్రసిద్ధి, సో తర్వాత తమిళనాడు, ఈ ప్రాంతాల నుంచి తయారు చేసినటువంటి వివిధ రకాలైనటువంటి బహుమతులను సిషెల్ యొక్క అధ్యక్షులు, తర్వాత వచ్చేసి ప్రథమ మహిళ ఉపాధ్యక్షులకు, తర్వాత వచ్చేసి స్పీకర్లకు ఈ అవార్డులు అందజేయడం జరిగింది.